హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి రీసెల్లర్స్ కోసం. అంటే రీసెల్లింగ్ చేస్తూ ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, అండ్ ఎలా చేస్తే రీసెల్లింగ్ అనేది మనకి సెట్ అవుతుంది. ఓన్లీ ఇది ఖాళీగా ఉండే వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఏదైనా వర్క్ చేసే వాళ్ళకైతే నేను చెప్పే టిప్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. మెయిన్ రీసెల్లింగ్ అంటే ఏంటో అందరికీ చెప్తాను, వినండి. రీసెల్లింగ్ అంటే మనం ఒకళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని దాన్ని రీసేల్ చేయడం, లేకపోతే అదేదో అది షాప్స్ అవి ఉంటాయి కదా, ఒకళ్ళ దగ్గర తక్కువకి తీసుకొని మనం ఇంకొంచెం మార్జిన్ యాడ్ చేసుకొని వేరే వాళ్ళకి సేల్ చేయడం. ఇంకొన్ని పద్ధతులు ఏముంటాయి, ఇప్పుడేమో ఆన్లైన్లో డైరెక్ట్గా మనం మనీ పెట్టే అవసరం లేకుండా డైరెక్ట్ కస్టమరే నుంచి మనం మనీ తీసుకొని మన ఏదైనా ప్రాఫిట్ తీసుకొని అసలు రేటు మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, అంటే వెండర్స్, డైరెక్ట్ వెండర్స్కి పే చేస్తే వాళ్ళు అక్కడి నుంచి కొరియర్ చేసేస్తారు. అంటే మనకేం శ్రమ ఉండదు, ఓన్లీ ఇంకా ఫోన్లోనే కొంచెం టైం పడుతుంది. అమౌంట్ తీసుకోవాలి, వాళ్ళకి వేయాలి, అలాగా. నేను చెప్పే టిప్ ఏంటంటే, ఏదన్నా గ్రూప్లో జాయిన్ అయినప్పుడు మనకి అది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, డైరెక్ట్గా మన కస్టమర్ నుంచి డబ్బులు తీసుకొని వేస్తే మనకు లాస్ అవ్వచ్చు. సో మనం ఏదన్నా తక్కువ కాస్ట్ ప్రోడక్ట్ అనేది వాళ్ళ దగ్గర తీసుకొని మనం అలా టెస్ట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ట్రస్టెడ్, క్వాలిటీ బాగుంది, తక్కువ కాస్ట్ అయినా మంచిగా ఉంది అంటే నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోవచ్చు. అలా నేను అయితే మ్యాక్సిమం అలానే చేస్తాను. మల్టిపుల్ గ్రూప్స్లో ఉంటాను, ఎందుకంటే నాకు ఒక్కదాని మీద చేయాలి అంటే రీసెల్లింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు. అంటే మల్టిపుల్ గ్రూప్స్, నేను జ్యువెలరీలో ఉంటాను, మామూలుగా ఫ్రేమ్స్, ఇలా ఇప్పుడు కొత్తగా పిగ్గీ బ్యాంక్స్ వచ్చాయి కదా అవి, ఇవన్నీ కూడా నేనైతే మ్యాక్సిమం కొన్నిటికైతే లెస్ మార్జిన్ చూసుకుంటాను, కొన్నిటికైతే నేను మంత్లీ ఎంత ఆర్డర్స్ ఇచ్చానో వాటిని బట్టి వాళ్ళు పేమెంట్ అనేది చేస్తారు. మీరు ఏదైనా కానీ ఇన్స్టాలో వాటిల్లో చూసుకొని చెక్ చేసుకొని గ్రూప్స్ అవి ఉంటాయి, వాళ్ళ రివ్యూస్ చూడండి. మెయిన్ రివ్యూస్ అయితే మెయిన్గా చూడాలి, ఎందుకంటే చాలామంది రివ్యూస్ పెట్టరు. వాళ్ళు పెట్టని వాళ్ళలో కొంతమంది ఫేక్ కూడా ఉండొచ్చు. నేను రీసేల్ చేసిన వాటికి మ్యాక్సిమం రివ్యూస్ అనేవి వాళ్ళు సెండ్ చేయరు కాబట్టి నేను పెట్టను. లేకపోతే నేను కూడా వాళ్ళు కొన్నేమో మా విలేజ్లో వస్తే మటుకు వాళ్ళని అడిగి నేను ఓపెన్ చేసి అవి అయితే రివ్యూస్ అనేవి యూట్యూబ్లో అలా పోస్ట్ చేస్తాను. నాకు ఎక్కువ ఆర్డర్స్ రావు, కానీ వస్తే మటుకు లిమిటెడ్, ఏదో 1 or 2, మ్యాక్సిమం మంత్లో 1 కూడా రాకపోవచ్చు. ఈ మంత్లోనైతే 2 ఆర్డర్స్ వచ్చాయి. వాటి మీద నాకు ఒక్కొక్క దాని మీద 20 ప్రాఫిట్ అనేది ఉంది. అంటే ఒక్కదాని మీద ఏమో 20 వచ్చాయి, ఇంకో దాని మీద 20 అలా ఇస్తారు వాళ్ళు. ఇలాగా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓన్లీ నాకు చిన్న చిన్న ఖర్చులు, ఏదన్నా మరీ ఎక్కువ పెద్ద పెద్ద ఖర్చులకి, పెద్ద డ్రెస్కి, ఏదన్నా పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికి అయితే రావు, కానీ ఏదో చిన్న చిన్న ఖర్చులకి, ఏదైనా చిన్నపిల్లలకి అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు చేతిలో ఉంటాయి. సో రీసెల్లింగ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మన మీద ట్రస్ట్ ఉండాలి. అంటే మనం ఇంకొకళ్ళని ఎలా ట్రస్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని అది మంచి క్వాలిటీ ఉందంటే అది మళ్ళీ మనం కస్టమర్స్కి సజెస్ట్ చేయాలి. నేను అంతే, పిగ్గీ బ్యాంక్ కూడా రీసెంట్గా తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత అందరికీ సజెస్ట్ చేశాను. చాలామంది ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టగానే అడిగారు. సో నేనేమనుకున్నానంటే వాళ్ళు ఫేక్ అయితే మళ్ళీ అందరు కస్టమర్స్ దగ్గర మనీ పోతాయి కదా, నేను వాళ్ళకి పే చేయాల్సి వస్తుందని ఫస్ట్ నేనే మనీ పెట్టి నేను పిగ్గీ బ్యాంక్ తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి సజెస్ట్ చేశాను. ఇక్కడ ఒకళ్ళేమో అంటే ఏమైందంటే స్టాఫ్ లేక కొంచెం లేట్ అయిపోయింది పిగ్గీ బ్యాంక్ రావడానికి. లాస్ట్ మంత్ 24th పెడితే ఈ మంత్ 24th వచ్చింది. సో ఇంకొక కస్టమర్ అయితే వద్దు అనేసారు. కస్టమర్ అంటే మా రిలేటివ్. సో ఇంకా లైట్ తీసుకున్నాను. ఇలా చాలా జరుగుతాయి. కొంతమంది అయితే తీసుకున్న తర్వాత ఎలా రిటర్న్ ఇవ్వాలా అని కూడా స్ట్రాటజీగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో డ్యామేజ్ వచ్చినా కానీ ప్రాబ్లం లేదని సైలెంట్గా ఉంటారు. ఇలా చాలా ఉంటాయి. చాలా ఎదుర్కొని ధైర్యం ఉండేటట్లయితేనే చెయ్యండి. స్టేటస్ పెడుతూ ఉండాలి. స్టేటస్లో మనం ఆఫర్స్ పెడుతూ ఉండాలి. వాళ్ళు ఏ ఆఫర్ పెడితే ఆ ఆఫర్ మనం వెంబటే ఇంప్లిమెంట్ చేసేయాలి. గ్రూప్లలో పెడతా ఉంటారు. సో అలా పెట్టాలి. కస్టమర్స్కి రీజనబుల్ అనిపించాలి. రీజనబుల్ అనిపించే పేజెస్లోనే జాయిన్ అవ్వండి. గ్రూప్స్నే సెలెక్ట్ చేసుకోండి. మనకు మంచిగా అనిపించాలి చూడ్డానికైనా. అందరూ బాగా మనీ ఉన్న వాళ్ళు ఉండరు కదా, డబ్బులు చూసుకోవాలి. మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అయ్యే గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్సే మీరు ప్రిఫర్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది. మన ప్రోడక్ట్ అనేది ఒకళ్ళకి నచ్చిందంటే వాళ్ళే ఇంకొకళ్ళకి సజెస్ట్ చేస్తారు. నేను రాఖీస్ సేల్ చేసినప్పుడు చాలా బాగా సేల్ అయింది, ఎందుకంటే ఒక్కళ్ళకి నచ్చింది. సో ఇంకెమ్మటే అలాగా నాకు మ్యాక్సిమం 30+ రాఖీస్ ఆర్డర్ వచ్చాయి. ఒక్కొక్కళ్ళు అయితే 20, అంటే ఒక సిస్టర్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఊర్లో, ఆ సిస్టర్ అయితే 20+ ఇచ్చింది. ఐ థింక్ నేమ్స్ రాసుకున్నాను కానీ అంత గుర్తులేదు. 20+ రాఖీస్ ఆర్డర్ ఇచ్చింది. సో రీసెల్లింగ్లో కూడా కొంచెం లాసెస్ ఉంటాయి. అందరూ కస్టమర్స్ ఒకలాగా ఉండరు.
ఏమంటారు, ఒకళ్ళేమో ఎంత మంచిగా వచ్చినా కానీ వాళ్ళకి నచ్చదు అంటే వాళ్ళకి పెట్టాలని ఇంటెన్షన్ లేకపోయినా ఏదో పెట్టాలని పెడతారు, మళ్ళీ అది ఎలా అయినా రిటర్న్ చేసి మనీ కావాలి అని అలా ఆలోచిస్తారు. సో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇలా మీకు ముందు ఆన్లైన్ పేమెంట్ చేయించుకోండి, ఎందుకంటే అందరూ వచ్చాక అప్పటికప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు. సరేలే అకౌంట్లో ఉన్నప్పుడే ఇవ్వండి, అప్పుడే ఆర్డర్ చేస్తామని వాళ్ళని కొంచెం లైట్ తీసుకోండి. ఎవరైనా డైరెక్ట్గా క్యాష్ ఇస్తే మటుకు చేతికి అలాగా మీరు అకౌంట్లో చూసుకొని అలా చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు లాస్ ఉండదు, కస్టమర్ సాటిస్ఫై అవుతారు, వెండర్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఇలా అన్నీ కరెక్ట్గా ఇచ్చి జాగ్రత్తగా చేస్తే మీ రీసెల్లింగ్ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఇంతే గైస్. మీరు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను.